వస్తుంది అనే ఒక అభిప్రాయాన్ని వాళ్ళ ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి. సార్ నమస్తే అండి భద్రం గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి అలాగే 60 వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ప్రధాని గారు మంచి మాట చెప్పారండి లాస్ట్ లో, సీజ్ ద షిప్ కాస్త రిలీజ్ ద షిప్ అని రాబోతుంది అని చెప్పి. ఈ మాట మొదటి రోజు మేము అన్నాం సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. మొదటి ఫస్ట్ డే ఏదైతే సీజ్ ద షిప్ అన్న తర్వాత రోజు నుంచే మేము మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు షిప్ ను సీజ్ చేసే అధికారం మీకు కాదు కదా, కంప్లీట్ గా హైకోర్టు కూడా లేదండి. షిప్ ను సీజ్ చేసే అధికారం లేదండి. ఒకవేళ దాంట్లో ఏదైనా స్మగుల్డ్ గూడ్స్ ఉంటే ఆ కంటైనర్ ను మాత్రమే సీజ్ చేస్తారు తప్పిస్తే షిప్ నెట సీజ్ చేస్తారు. షిప్ ను సీజ్ చేయాలంటే ఆ షిప్ ఫుల్ లోడెడ్ గా ఆయుధాలతో మన దేశం మీదకి యుద్ధానికి వస్తా ఉంటే ఆ షిప్ ను సీజ్ చేసే అధికారం ఉంటుంది. కానీ ఇట్లా సీజ్ ద షిప్ అని మీరు అంటాం, మీ పిల్లకాయలు మాత్రం భీమ్లా లామ్లా అని బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసుకోవడం బాగాలేదు సార్, మీరు కామెడీ అయిపోతున్నారు అని చెప్పేసి మేము ఆ రోజుల్లోనే విన్నవించడం జరిగింది సార్. సో ఈ రోజు కూడా మేము చెప్పేది ఏంటంటే, ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక ఎరలాగా వాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఎర ఏంటంటే, ఎలా అయినా సరే కాకినాడ పోర్టులో వాటాలు లాగేసుకోవాలి, చట్టబద్ధంగా జరిగినటువంటి డీల్ కూడా కేవీ రావు లాంటి వ్యక్తి లాగేసుకున్నాడు అని చెప్పి తప్పుడు కేసులు పెట్టించేసి, సార్ లాగేసుకుంటే పూర్తి వాటా లాగేసుకుంటారు, 58% వాటా కేవీ రావు దగ్గర ఎందుకుంది? కేవలం 41 వాటానే కదా ఏదైతే అరవింద వాళ్ళు కొనుక్కుంది. సో ఆ ఇంగితం కూడా లేకుండా తుపాకీ పెట్టి లాగేశాడని చెప్పి కొన్ని ఛానల్స్ రాస్తాయి. ఇది మొత్తం ఎక్కడి నుంచి మొదలైంది? ముందుగా పవన్ కళ్యాణ్ గారిని అక్కడికి పంపించడం, కాకినాడ పోర్టు మీద విషం చెమ్మటం. ఈ రోజు కాకినాడ పోర్టులో పరిస్థితి ఏంటో తెలుసా సార్? పవన్ కళ్యాణ్ గారి అనాలోచిత నిర్ణయాల వల్ల అక్కడ 0.1% సార్ 52,000 మెట్రిక్ టన్నులు ఎక్కడ, 1300 మెట్రిక్ టన్నులు ఎక్కడ సార్? 1300 టన్నులు సార్, నాట్ మెట్రిక్ టన్నులు. 1300 టన్నులు ఎక్కడ సార్? 52,000 మెట్రిక్ టన్నులు ఎక్కడ, 1300 టన్నులు ఎక్కడ? 0.1% కూడా లేవు అక్కడ. కానీ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళందరూ దొంగలే అని చెప్పి రైస్ ఎక్స్పోర్టర్స్ అందరి మీద కూడా ముద్రేయడం జరిగింది. కాకినాడ పోర్ట్ అంటే కేవలం బియ్యం ఎక్స్పోర్ట్ కే అని చెప్పి కాకినాడ పోర్ట్ మీద బురదేయడం జరిగింది. కాకినాడ పోర్ట్ లో కంప్లీట్ గా ఆపేయడం జరిగింది. ఈరోజు ఏదైతే ఎక్స్పోర్ట్స్ అనేవి ఆగడం జరిగింది. ఫలితంగా సార్ కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ కావాల్సినటువంటి బియ్యం మొత్తం కూడా ఈ రోజు కాండ్లా పోర్టు, గోపాలపురం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, చెన్నై పోర్టుకి వెళ్ళింది. సో ఆ పోర్టు రద్దీగా మారే, ఆ పోర్టులో ఉండే లేబర్ మొత్తానికి ఉపాధి లభిస్తా ఉంది, అక్కడ సంపద పెరుగుతా ఉంది. మన అనాలోచిత నిర్ణయాల కారణంగా ఈరోజు ఏదైతే కాకినాడ పోర్టు ఇంతకుముందు ఛత్తీస్గఢ్ నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, ఒడిస్సాలో మేజర్ పార్ట్ కానీ కేవలం కాకినాడ పోర్టు నుంచే పంపించేవాళ్ళు. కాకినాడ పోర్టు రైస్ ఎక్స్పోర్ట్ చేసినందుకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి 500 కోట్ల రూపాయలు కాకినాడ పోర్టు అభివృద్ధి కోసం రివార్డుగా సంపాదించుకుంది పోర్టు. అంతటి ప్రాముఖ్యత గల పోర్టు మీద పవన్ కళ్యాణ్ గారి అనాలోచిత నిర్ణయాలతో, పవన్ కళ్యాణ్ గారి ఇంకెట్లా చెప్పాలి తలతిక్క వ్యాఖ్యలతో ఈరోజు పోర్టు ప్రశ్నార్థకంలో పడేశారంటే, సో ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కాదా సార్? అధికారంలో ఉండి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు సార్ ఇది ఒకటోసారి కాదు సార్. సార్ గమనించారు భద్రం గారు, భూముల అంశంలో సార్ ఏదైతే రెవెన్యూ శాఖ వాళ్ళని ఆదేశించడం జరిగింది. ఆదేశించిన తర్వాత ఎంఆర్ఓ గారు బయటకు వచ్చి ఎక్కడా కూడా అటవీ భూములు లేవు, ఎక్కడా కూడా అసైన్డ్ భూములు లేవు అని చెప్పినా సరే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇలా వెళ్తారు, ఇట్లా ఫోటో పెడతారు. అంటే మీ అధికారులు తప్పు చెప్తున్నారా, మీరు తప్పు చెబుతున్నారా, లేకపోతే మీ అధికారులు మీ మాట వినట్లేదా? అధికారులు మీ మాట వినకపోతే మరి మీకెందుకే అధికారం? అధికారులు కూడా మీరు మాటలు పెట్టుకోలేకపోతున్నారా? పరిపాలన మీ చేతిలో లేదా? గాడి తప్పిందా పరిపాలన? 6 నెలలకు కూడా పరిపాలన మీ చేతిలోకి రాలేదా? అడగాల్సిన పరిస్థితులు రాష్ట్ర ప్రజలే ప్రశ్నిస్తున్న పరిస్థితి రోజు. సార్ ఆయన రాజకీయం సార్ ఎలా ఉందంటే, సార్ మొన్న ఆయన ఏదో 100% స్ట్రైక్ రేట్ అది ఇదని చెప్తున్నారు. కానీ ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా చూద్దామని చెప్పేసి గోదావరి ప్రాంత ప్రజలు వేసినటువంటి ఓట్లు అవి చూస్తా ఉన్నారు సార్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు సార్? పవన్ కళ్యాణ్ గారు 6 నెలల్లో ఎంత తేలిపోయారనడానికి ఉదాహరణ చెప్తాను సార్. సార్ అమ్మఒడికి నేను గ్యారెంటీ అన్నారు, వచ్చిందా? రైతు భరోసా తల్లికి ఏదైతే అన్నదాత సుఖీభవ అనే పేరుతో నేను గ్యారెంటీ అన్నారు, అన్నదాత ఈరోజు పంగనామం పెట్టారు. ఆడబిడ్డ నిధులు ఎక్కడున్నాయి? నిరుద్యోగ వృత్తులు ఎక్కడున్నాయి?
6 నెలల్లో ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు, 6 నెలల్లో ఒక్క పరిశ్రమ తెచ్చిన పాపాన పోలేదు. యువతకి 10 లక్షల రూపాయల లెక్క నేను డబ్బులు ఇస్తాను, వాళ్ళు స్వయంగా వృద్ధి చెందేందుకు అని చెప్పేసి ఇదే కాకినాడ కేంద్రంగా మాట్లాడారు. ఈ రోజుకి దాన్ని చూసేలేదు. ఆ పథకం ఇచ్చే దిశగా కనీసం సన్నిధత కూడా మొదలు కాలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఓటేశారు కదా జనసేన యువతంతా, వాళ్ళని ఏ ఒక్కరికి ఇచ్చే పాపం పోలేదు, మోసం చేసినట్టే కదా సార్. ఇట్లా పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి జరుగుతుందండి ఈ మధ్యకాలంలో. పవన్ కళ్యాణ్ గారు సచ్చీరుడు లాగా కూటమి ప్రభుత్వం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ నిరూపించడం కోసం ఏదైతే తెలుగుదేశం పార్టీ గేమ్ ఆడుతుంది సార్. ఏనేమో వాళ్ళ తప్పులు నేను బాధ్యుని కాదు, నేను క్లీన్ అని చూపించుకోవడానికి ముందుకు వెళ్తున్నారు సార్. వాళ్ళేమో పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి జోకరం చేయడానికి చూస్తా ఉన్నారు సార్. బాగుంది సార్. ఎలా ఉందంటే మహానాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కరపత్రిక సార్. దాంట్లో ఏం రాశారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీలో విలీనం చేస్తున్నారు పార్టీని అని చెప్పి వాళ్ళు రాస్తారు. సో ఇట్లా నడుస్తా ఉన్నారు పంచాయతీ. వాళ్ళ మీద వాళ్ళకే క్లారిటీ లేదు. 6 నెలల్లో పాలన గాడి తెప్పింది. పవన్ కళ్యాణ్ గారి అనాలోచిత నిర్ణయాలతో, పవన్ కళ్యాణ్ గారి అనాలోచిత విధానాలతో, పవన్ కళ్యాణ్ గారి అనాలోచిత మాటలతో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కాకినాడ పోర్టు ప్రతిష్టత దెబ్బతింది. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుపతి లడ్డు విశిష్టత దెబ్బతింది. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి అనాలోచిత నిర్ణయాలు కాదా, ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు కాదా? ఆలోచన చేయాలి సార్. షీప్ అనగానే చాలా మంది సార్ నాకు నవ్వు వచ్చింది. నేను చాలా డిబేట్లలో పాల్గొంటాను, రోజు ఏదో డిబేట్ లో ఉంటా. జనసేన వాళ్ళు భీమ్లా లామ్లా అని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది సార్. షిప్ కదిలే ప్రసక్తే లేదన్నారు సార్. అయ్యా బాబు, షిప్ కదిలించడానికి అసలు మీరెవరండి? రాష్ట్ర ప్రభుత్వానికి షిప్ నాపే హక్కు ఉందా? లేదండి. దాంట్లో ఏదైనా సరే, ఏదైనా మీకు స్మగుల్డ్ గూడ్స్ ఉంటే అది కస్టమ్స్ వాళ్ళు మాత్రమే కేవలం ఆ కంటైనర్లు మాత్రమే సీజ్ చేస్తారు తప్పిస్తే షిప్ను సీజ్ చేసే అధికారం లేదంటే మీకేంటి మక్కువ, మీకేంటి మక్కువ అంటారు. కానీ శేఖర్ రెడ్డి గారు ఇక్కడ అవునన్నా కాదన్నా రేషన్ బియ్యము ఇక్కడ దారి తప్పుతుంది అన్న విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. ఎక్కడో ఒక దగ్గర పొరపాట్లు జరుగుతున్నాయి, ఖచ్చితంగా దారి తప్పుతుంది. దాన్ని అరికట్టేందుకు ఉన్న ప్రయత్నాలను లీగల్గా ఉన్న లూపోల్స్ని వాడుకొని ఈ అక్రమ దందా జరుగుతుంది అనే ఒక చర్చ జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం, అడ్డుకుందాం దీన్ని అసలు అని చెప్పేసి. సార్ అసలు అడ్డుకోవాల్సింది ఎక్కడ సార్? అడ్డుకోవాల్సింది ఎక్కడ? మన రాష్ట్ర భూభాగం నుంచే కదా వెళ్ళింది, రైస్ వెళ్ళింది. పీడిఎస్ బియ్యం మన రాష్ట్ర భూభాగం నుంచి వెళ్ళాయా లేకపోతే గాలి ఎగురుకుంటూ వెళ్ళాయా సార్? ఖచ్చితంగా రాష్ట్ర భూభాగం నుంచే పోవాలి. చెక్ పోస్టులు ఎందుకు ఏర్పాటు చేయలేదు? వాళ్ళు సీజ్ చేసిన 25,000 టన్నుల్లో నుంచి మళ్ళీ వాళ్ళు వేలం వేస్తారు సార్. 25,000 టన్నులు సీజ్ చేసిన తర్వాత వాటిని వేలం వేస్తారు. ఆ వేలం వేసిన వాటిల్లో 1,100 టన్నులు అంట సార్. ఇవి వేలం వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ ప్రజలకు పంపించచ్చు కదా. ప్రజలు అమ్ముకునే పరిస్థితి ఉంది అంటారు. ప్రజలు అమ్ముకుంటున్నప్పుడు ఏదైతే రైస్ మిల్లర్లు కొనుక్కుని వాటిని పాలిష్ చేసి పంపించే పరిస్థితి ఉన్నప్పుడు కాకినాడ పోర్టుకి వెళ్ళే దారిలో మీరు ఎందుకని చెప్పి చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి చెకింగ్ చేయలేకపోతున్నారు? మన రాష్ట్ర భూభాగం నుంచే కదా వెళ్తుంది, అక్కడ కదా మీరు అరికట్టాల్సింది. అక్కడ అరికట్టకుండా సముద్ర జలాల్లోకి వెళ్తా, అంతర్జాతీయ జలాల్లోకి వెళ్తా, నేను సింగం సినిమాలో పనిచేస్తా అంటే కుదరదు కదా సార్. సినిమా కదా కదా, రియాలిటీ కదా సార్. రాష్ట్ర ప్రయోజనాలు మరీ దారుణం అనిపించింది సార్. కసపు వస్తే అంటాడు సార్, ఆయుధాలు వస్తే అంటాడు సార్, మాదక ద్రవ్యాలు వస్తే అంటారు సార్. దుర్మార్గం ఏంటంటే రాజకీయాల కోసం రాష్ట్రం బ్రాండ్ దెబ్బతీశారు సార్. ఎలక్షన్స్ కు ముందు డ్రై ఈస్ట్ వస్తే డ్రై ఈస్ట్ ను పట్టుకొని కొకైన్ వచ్చింది, వైఎస్ఆర్ పార్టీ కాదు ఇది, వైఎస్ఆర్ పార్టీ కాదు ఇది, యువజన కొకైన్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు కట్టి తెప్పించారు. ఇచ్చే బాధ్యత సాయి రెడ్డి గారిది, దాన్ని సరఫరా చేసే బాధ్యత సజ్జల భార్గవ రెడ్డి గారిది. ఇవన్నీ మాట్లాడారు సార్. ఇదే మీడియా, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే లోకేష్ గారు. దానికి వంత మాడారు కింద ఉన్న కార్యకర్తలు అందరూ. ఇప్పుడు అధికారం వాళ్ళే, పైన వాళ్ళే, కింద వాళ్ళే. సిబిఐ తెలిసింది అయ్యా అది కొకైన్ కాదు డ్రై ఈస్ట్ రా బాబు అని. దాని రాష్ట్రం మొత్తం కొకైన్ మయమైపోయింది, రాష్ట్రం మొత్తం మాదక ద్రవ్యాల మయమైపోయింది.